హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగెమ్మిరని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ 12 డేస్ తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను. సో 12 డేస్ ఎందుకు గ్యాప్ అంటే చెప్పాను కదా, హెల్త్ అస్సలు బాగాలేదని. సో ఐ ఆమ్ వెరీ వెరీ హెల్దీ. సో ఇప్పుడే కొంచెం రికవరీ అవుతున్నాను. బెటర్ నౌ 1 వీక్ నుంచి అయితే బెటర్గా ఉన్నాను. సో అందుకని బాగా రెస్ట్ తీసుకొని వీడియోస్ పెడదామని నేనైతే గ్యాప్ తీసుకున్నానబ్బా. కానీ గ్యాప్ తీసుకున్నా కానీ మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నప్పుడే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్. ఇంకొక అనదర్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా సమ్మర్ హాలిడేస్లోనే, అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి అప్పటికి. ఐ థింక్ 2 డేస్ అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి. నేను, స్వీటీ, మా చిన్న అబ్బాయి, స్వీటీ వాళ్ళ అమ్మ, స్వీటీ వాళ్ళ డాడీ అందరం కలిసి మేమైతే అడవి అనొచ్చు అనమాట. ఇది అడవి అనొచ్చు, కొండ అనొచ్చు అనమాట. మాకు ఇంటి దగ్గరేం కాదు, దూరమే, కొంచెం దూరం పడుతుంది. సో స్కూటీ మీద వెళ్ళి స్కూటీ ఒక చోట ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేము మెయిన్ రోడ్ మీద ఆపేసాం కదా, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, స్వీటీ వాళ్ళమ్మ ఎంత పని చేసిందో అని. ఎందుకంటే జానకాయల కోసం వెళ్ళాం అనమాట మేము. నేను ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్లో జానకాయలు అండ్ చిటిమిటికాయలు చూపిస్తూ ఉంటాను. ఎక్కువ కలేకాయలు అయితే ఈ మధ్య రావట్లేదబ్బా. మా పిల్లలకి ఇష్టం జానకాయలు, ఇవి చిటిమిటికాయలు ఎక్కువ కొంటూ ఉంటాం. అవి అడవిలోనే పండుతాయి అండ్ మందులు ఏమి ఉండవు అనమాట. ఏదో ఒక స్నాక్ లాగా మంచి ఫీలింగ్ వస్తుంది తింటే. దానివల్ల యూజెస్ ఏంటనేది నాకైతే తెలియదు. కానీ ఆ జానకాయలు కోసుకోవడానికి వెళ్ళాలని నేను మా పిల్లలు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం. మాకు దగ్గరలో కొండ లేదు, ఉన్నా వెళ్ళే ధైర్యం లేదు, చాలా దూరం నడవాలి కాబట్టి. సో ఎట్టకేలకు మాకు టైం దొరికింది, వెళ్దామని సడన్గా అప్పటికప్పుడు అనుకుని. చూసారా నా అవతారం ఎంత ఘోరంగా ఉందో. ఆ అవతారంలో వెళ్ళిపోయా అనమాట. నేను, స్వీటీ వాళ్ళ అమ్మ, స్వీటీ వాళ్ళ డాడీ, మా చిన్నోడు అనమాట. సో ఇవన్నీ జాన పళ్ళ చెట్లు అనమాట. అడవిలో ఈ ఎక్కే కొంది వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంత దూరం వెళ్ళామో కూడా అర్థం లేదనమాట. అసలు ఆ చుట్టూ గ్రీనరీ అదంతా చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందో. కానీ చల్లగా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది బాగుండేది, కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ అనమాట. సో ఆ ఎండలో రొప్పుకుంటా వాటర్ తీసుకెళ్ళి అవి అయిపోయి దాహం వేసి అక్కడ తాగుతున్న దాహం తీరక నేను మా అబ్బాయి పడ్డ తిప్పలు అలా ఇలా కాదు. సో వెళ్ళగానే స్వీటీ వాళ్ళ డాడీ చూపించారనమాట, కొన్ని కోసి అందులో పెట్టి, ఇదిగో ఇవి జానపళ్ళు ఉన్నాయి కోసుకోండి అని. కానీ ఇవి కొయ్యడం ఎంత కష్టమో తెలుసా. ఒక కాయ కోస్తుంటే మిగతా 4-5 కాయలు కింద పడిపోతున్నాయి అనమాట. సో మేము కోసేసరికి ఎంతసేపు పట్టిందో. మా ఇంటి దగ్గర అమ్మడానికి వస్తూ ఉంటారు, ఒక చిన్న స్పూన్ ఉంటుంది, అంత డబ్బాలో 10 రూపీస్ తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు చాలా చోట్ల సిటీస్లో అమ్ముతూ ఉన్నారు. అలాగే మేమైతే వెళ్ళి కోసామన్నమాట. చాలాసేపు పట్టింది, అసలు రావాలని అనిపించట్లేదు అనమాట. గ్రీనరీ ఇంక వెళ్ళే కొంది చెట్లు కాయలు కనిపిస్తూ ఉంటే కోసుకుంటా ఉన్నాం. నేను మా అబ్బాయి చాలాసేపు తినడమే సరిపోయింది. చూసారా ఎంత పెద్ద బాక్స్ తీసుకెళ్ళాను, కానీ ఆ బాక్స్కి న్యాయం చేశాను అబ్బా నేను. సో తప్పదు కదా, అంత కష్టపడి అంత దూరం వెళ్ళినప్పుడు తీసుకురావాలి. సో మా వాడు మా చెల్లితో ఊరెళ్ళాడు కదా లాస్ట్ వ్లాగ్లో. సో దాని తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. వాడు ఉండుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాడు, కానీ మా చిన్నోడు బాగా సపోర్ట్ చేస్తాడనమాట. బయటకు వెళ్ళినప్పుడు బాగా వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. వాడు కొయ్యడము అండ్ తినడం బాగా ఎంజాయ్ చేశాడనమాట. నాకు చక్కగా అనిపించింది. చూసారా, నాకు ఇట్లాంటి ఆకులు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే మా చెల్లికి చెప్తా ఉంటాను అనమాట, ఇదే కదా జాన చెట్టు, నీకు తెలుసా అని. నువ్వు నీ పిచ్చి అని అంటూ ఉంటుంది మా చెల్లి. కానీ నేను కనిపెట్టేశాను, జాన చెట్టు అయితే అదే. ఈ జానకాయలు కోసుకుంటా ఉన్నాం అనమాట. స్వీటీ నేను పోటీ అనమాట, మేము కోసే దగ్గర మీరు వస్తారేంటి అని. అలా మా పిల్లలు మేము కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఆ ఎండలో తిప్పలు పడుతూ మొత్తానికి కాయలైతే కోసేసాం. చాలా కష్టం అబ్బా. అడవికి వెళ్ళి కష్టపడి ఇట్లా కోసుకొచ్చే వాళ్ళ దగ్గర డెఫినెట్గా మీకు కనిపిస్తే తీసుకోండి. 10 రూపీసా 20 రూపీసా అని వాళ్ళ దగ్గర బేరం అడగండి. ఎందుకంటే మేము ఇంకా స్కూటీ మీద వచ్చాం, వాళ్ళైతే నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, స్కూటీ మీద కాకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చిన్నబాబు ఎక్కడికి వచ్చావు చెప్పు. జానపల్లి తోటకు వచ్చాం, జానపల్లి తింటున్నాం. సో అదనమాట విషయం. మీకు డెఫినెట్గా కనిపిస్తే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తీసుకోండి. ఇలాంటి పళ్ళు తినాలి అండ్ మీ పిల్లలకి కూడా పరిచయం చేయండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నవి, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా ఇలాంటి కాయలు ఉంటాయని. సో స్వీటీ అయితే చాలా నిండుగా కోసేసింది. మా బాక్స్ అయితే నిండలేదు. ఇంకా కోసి అలసిపోయి ఇంకా చాలే తినిన తర్వాత వెళ్దామని మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం అబ్బా.
సో ఇంటికి వచ్చిన తర్వాత అవి వీడియో కాల్ చేసి మా చెల్లికి మా పెద్దోడికి చూపించి స్టోరీ అంతా చెప్పేసాం అనమాట. సో ఐ హోప్ మీరందరూ ఈ వీడియో ఎంజాయ్ చేసి ఉంటారని. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. రేపటి నుంచి కంటిన్యూషన్గా బ్లాగ్స్ వస్తుంటే స్టేట్ ఇంటూ తెలుగంబరాని. బాయ్ బాయ్, టేక్ కేర్.